ఎర్లీ సిగ్నల్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఏవైతే మనకి నోట్లో క్యాన్సర్స్ ఉంటాయో ఎర్లీ సిగ్నల్స్ ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ నోరు తడారిపోతూ ఉంటుంది, ఇట్లా నంజుపొక్కలు కంటిన్యూస్గా ఆన్ అండ్ ఆఫ్గా వస్తూ ఉంటాయి, మాట అనేది తడబడిపోతూ ఉంటుంది, వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉంటారో మరి ఎదుటి వాళ్ళకి అర్థం అవ్వదు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. సో కొంతమందికి ఇర్రెగ్యులర్ టీత్ అనేవి ఉంటూ ఉంటాయి. సో ఈ ఇర్రెగ్యులర్ టీత్ ఏమంటే ఏదైతే ఈ సైడ్స్ ఆఫ్ ద టంగ్ మీద ఎక్కువ ప్రెషర్ పడటం వల్ల కానీ, అంటే ఇది కూడా అందరిలో వర్తిస్తుందని కాదండి, ఒక 100 మెంబర్స్లో తీసుకుంటే ఒకళ్ళిద్దరికి. సో ఆ రిపీటెడ్ ఇంప్రింట్స్ ఆఫ్ టీత్ ఆన్ ది టంగ్ అని చెప్తుంటాం. సో అక్కడ కొంతమందికి అల్సర్స్ లాగా జనరేట్ అవుతూ ఉంటాయి. సో ఇట్లాంటి కండిషన్స్లో ఏంటంటే ఇవన్నీ కొంతమందిలో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఇవి ఈ అల్సర్స్ కూడా, ఈ నాన్ హీలింగ్ అల్సర్స్ కూడా ఇందాక నేను చెప్పినట్టు క్యాన్సర్స్ కింద మారే ఛాన్స్ అనేది చాలా ఎక్కువ మందిలో ఉంటూ ఉంటుంది. సో ఏదైనా అనుమానం ఉంటే ప్రాథమిక దశ లక్షణాలుగా మనం గుర్తించినప్పుడే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒకసారి దానికి ఒకసారి సరైన పరీక్ష మనం చేయించుకొని తద్వారా మీకు ఏదైతే సిస్టమ్ అంటే అక్కడ ఉండే డిపెండింగ్ అపాన్ ద క్రానిసిటీ ఆఫ్ కంప్లైంట్స్, అక్కడ ఉండే ఆ సమస్య బట్టి మీరు ఏదైతే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ వాడదలుచుకుంటున్నారో ప్రాపర్గా ఒక మంచి క్వాలిఫైడ్ డాక్టర్ గారి దగ్గర ఒకవేళ మీరు హోమియోపతినే వాడదలుచుకుంటే హోమియోపతిలో ఎర్లీ సైన్స్ అండ్ సిమ్టమ్స్ అంటే ఏవైతే ఇందాక నేను చెప్పిన ప్రాథమిక దశ లక్షణాలు ఏవైతే చెప్తూ ఉన్నామో సో ఆ దశ లక్షణాల్లో మీరు ఒకసారి మీ దగ్గరలో నాకు ప్రాపర్ క్వాలిఫైడ్ హోమియోపతిక్ డాక్టర్ గారి దగ్గరికి అప్రోచ్ అయ్యి మీకు ఉన్న కంప్లైంట్స్ దాంతోపాటు మీ టెస్ట్ రిపోర్ట్స్ కూడా అన్ని మీరు ఒకసారి తీసుకొచ్చుకొని చెప్పగలిగితే కేస్ స్టడీ అంతా రీఅనలైజ్ చేసి ప్రాపర్గా మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయగలిగితే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం గ్రాడ్యువల్గా అది తగ్గడం అనే దానికంటే ముందు వ్యాధి అనేది ముదిరిపోకుండా ఎర్లీ స్టేజెస్లోనే మనం ఆ డిసీజ్ని కంట్రోల్ చేసుకోవచ్చు అని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. నమస్తే.